హాయ్ బ్యూటిఫుల్ సోల్స్. ఈరోజు మనం టాపిక్ ఏం మాట్లాడుకోవాలంటే కార్మిక్ రిలేషన్స్. కార్మిక్ రిలేషన్స్ అంటే మనల్ని బాధ పెట్టాలి. ఫస్ట్ ప్రేమగానే ఉంటారు. ప్రేమగా పెళ్లి చేసుకుంటారు. అన్‌కండిషనల్‌గా లవ్ చేసుకుంటారు. స్టార్టింగ్‌లో అలా అనిపిస్తది అన్‌కండిషనల్‌గా లవ్ చేసుకుంటాం అందుకని కాదు. కండిషనల్ లవ్ అది మీకు తెలిసిపోతది. అంటే నువ్వు ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, మీ అమ్మ నాన్నతో మాట్లాడొద్దు, నేను చెప్పినట్టుగా ఉండాలి, నేను చెప్పిన డ్రెస్ ఏసుకోవాలి, నాకు నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకోవాలి, నాకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడాలి. ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఇదంతా ఏంటి అన్‌కండిషనల్ లవ్వా? కాదు. కండిషనల్ లవ్. సో, ఇదంతా ఇలాంటి వాళ్ళు కూడా మన లైఫ్‌లోకి ఎందుకొస్తారంటే కర్మబంధం. పెండింగ్స్ ఉంటాయి కదా వర్క్స్. ఆ పెండింగ్స్ వర్క్‌ని క్లియర్ చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత క్లియర్ అయిపోతది. అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మీరు పాజిటివ్‌గా ఉండి భరించాల్సిన ఎన్ని అంటే ఉంటది కదా కాంట్రాక్ట్ ఉంటది. ఆ కాంట్రాక్ట్ ఒకసారి క్లియర్ అయిందనుకో వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మీకు వెళ్ళిపోతే కొంతమంది హ్యాపీగా ఉంటారు. బట్ కొంతమంది ఏంటి అంటే సెల్ఫ్ డిపెండెడ్‌గా ఉండరు కదా! వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి నన్ను ఒంటరిని చేసేసారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. దేవుడిని బ్లేమ్ చేస్తూ ఉంటారు. నీకు నువ్వు లెర్న్ లే చేసుకోవాల్సింది నువ్వు నేర్చుకోవాల్సిన లెసన్ నువ్వు నేర్చుకునేదాకా వాళ్ళుంటారు. తరువాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం నేర్చుకోవాలో మళ్ళీ అది నేర్చుకోవడం కోసమే నిన్ను ఒంటరి వాళ్ళని చేయడం అనేది కూడా జరుగుతది. ఎప్పుడైతే నువ్వు లెసన్ కంప్లీట్ చేస్తావో, అప్పుడు నువ్వేం డిజర్వ్ చేస్తావో దాన్ని నీ లైఫ్‌లోకి పంపించడం అనేది జరుగుతది. ఇది కర్మ క్లియర్ అవుతుంది అనే దానికి సైన్. కాబట్టి ఎవరైనా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతే బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ లెట్ దెమ్ గో. ఓకేనా? వెళ్ళిపోయారు. కర్మ క్లియర్ అయిందని చెప్పేసి అనుకోండి. ఓకేనా? ఇక కొంతమంది సోల్‌మేట్స్ కూడా అంటే అంత హ్యాపీగానే ఉంటారు గదా! అందరూ హ్యాపీగా ఉంటారు. నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. అయినా కూడా దేవుడు నన్ను దూరం చేశారు అనంటే జస్ట్ వాళ్ళు మీకు ఏదో ఒక విషయంలో హెల్ప్ చేయడానికి సోల్ కాంట్రాక్ట్. మీరు సోల్ కాంట్రాక్ట్ అంటే నాకిన్ని రోజులు హెల్ప్ చేయడానికి రా. నాకిన్ని రోజులు నాకు ప్రేమనివ్వు. తర్వాత నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మనం మాట్లాడుకొని వస్తాం. ఎగ్జాంపుల్ రియల్ లైఫ్‌లో జరిగేటువంటి కాంట్రాక్ట్సే చూసుకోండి కదా! మనం ఎవరితో కూడా ఎక్కువ సేపు మాట్లాడలేము. అవునా కాదా? ఇప్పుడు ఎవరినైనా కలిసారనుకోండి మీరు, ఒక గంట మాట్లాడినా 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. తర్వాత బోర్ కొడతదా లేదా? ఎక్కడో ఒకడ లోపల సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఏమనుకుంటారు? అబ్బా! ఇక వెళ్ళిపో చాలు. నాకు రెస్ట్ కావాలి అని అనుకుంటామా లేదా? అనుకుంటామా లేదా? అనుకున్న తర్వాత వాళ్ళెళ్ళిపోయాక ప్రశాంతంగా కూర్చుంటాము. సెల్ఫ్ ఎంజాయ్ చేస్తాం. మూవీ చూస్తాం. హ్మ్. టీవీ చూస్తూ, కాఫీ, టీలు తాగుతూ మనకు నచ్చిన ఫుడ్ తినుకుంటూ సెల్ఫ్ ఎంజాయ్ చేస్తాం. అవునా కదా! ఇష్టమైన వ్యక్తితో మనం 24 గంటలు పక్క పక్కనే ఉండి ఏం చేయలేం కదా! ఎప్పుడో ఒక చోట మనకు అలోన్‌నెస్ కావాలి. సెల్ఫ్ కావాలి అని చెప్పేసి ఫ్రీడమ్ కావాలి. ఆ! ప్రైవసీ కావాలని కోరుకుంటాం కదా! అప్పుడు మనకు మనముగా పంపించేస్తాం. అదే విధంగా ఇలాంటి వాళ్ళే సోల్‌మేట్స్ కూడా వచ్చి మన లైఫ్‌లో నుంచి కొన్ని ఇయర్స్ ఉండి వెళ్ళిపోతారు. ఏ విధంగా కానీ వేరే కొన్ని పెళ్లి చేసుకొనైనా ఉండొచ్చు. వాళ్ళ లైఫ్‌లో ఇంకేదైనా వర్క్ వచ్చి అయినా ఉండొచ్చు. లేకపోతే చనిపోయి ఏదో విధంగా వెళ్ళిపోతారు. సో, అందుకే మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది మీరు నోట్స్ చేసుకోవాలి. రాసుకోవాలి. రాసుకుంటే హిస్టరీ అంతా చూసుకుంటే మీకు మంచిగా క్లారిటీ వస్తది. ఓకేనా? ఓం నమః శివాయ.